అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయిన తర్వాత మరోలా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. సరిగ్గా 8 నెలల క్రితం వరకు అంతా మా వల్లే అని గొప్పలు చెప్పుకున్న నేతలు ఇప్పుడు మాత్రం కూటమి సర్కారు ఏమీ చేయటం లేదని గగ్గోలు పెడుతున్నారు. పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కేటాయింపుల పేరుతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేస్తున్న డ్రామాలు ఆ పార్టీ నేతలను నవ్వుల పాలు చేస్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్టుకు నేటి బడ్జెట్లో కేటాయింపులు సరిగా జరగలేదని ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడుతున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే హడావిడిగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టారు. వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో 359 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారన్నారు. రాబోయే రోజుల్లో పాదయాత్ర ద్వారా ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామన్నారు ఎమ్మెల్యే తాటిపర్తి. అయితే ఇదే విషయంపై ఇప్పుడు వైసీపీ నేతలపై సట్టేర్లు పడుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు అనేది ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తాగు, సాగునీరు సరఫరా చేస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ని సొరంగం ద్వారా తరలించేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో నల్లమల్ల అటవీ మార్గంలో సొరంగం తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కాకర్ల, సుంకేసుల, గొట్టిపడియ గ్యాప్లను పూర్తి చేశారు. కాలువ తవ్వకాలు కూడా పూర్తయ్యాయి. ప్రాజెక్టు పరిధిలోని గుండంచెర్ల, గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించి దరిమడుగు సమీపంలో పునరావాసం కూడా ఏర్పాటు చేశారు. అయితే బోరింగ్ యంత్రం ద్వారా టన్నెల్ తవ్వకం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ముందొక టన్నెల్తో డిజైన్ చేసిన ప్రాజెక్టు ఆ తర్వాత 2 టన్నెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే 2వ టన్నెల్ తవ్వకం పనులు కూడా ప్రారంభించారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తామని ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ప్రకటించడాన్ని ఇప్పుడు ఆయా జిల్లాల కూటమి నేతలతో పాటు ప్రజలు కూడా తప్పుపడుతున్నారు. 2024 మార్చి 5వ తేదీన వెలుగొండ ప్రాజెక్టుని నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేసి ప్రారంభించారంటూ అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎలివేషన్లు కూడా ఇచ్చారు. ప్రాజెక్టుని జాతికి అంకితం చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల తాగు, సాగునీటి కష్టాలను జగన్ తీర్చాడంటూ గొప్పలు చెప్పుకున్నారు కూడా. మరోవైపు అసలు ఎలాంటి హోదా లేకుండానే నాటి అధికారిక సభ వేదికపై తాటిపర్తి చంద్రశేఖర్ సీఎం జగన్ పక్కనే కూర్చుని చప్పట్లు కూడా కొట్టారు. మరి పూర్తి కాకుండానే ప్రాజెక్టు ప్రారంభించారా అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 2023-24 బడ్జెట్లో వెలుగొండ ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వం కేటాయించింది కేవలం 26 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 359 కోట్ల రూపాయలు కేటాయిస్తే తక్కువ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే గతేడాది మార్చి 5న దోర్నాలలో నిర్వహించిన బహిరంగ సభలో R&R ప్రాజెక్టు కింద 1400 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశామని గొప్పగా చెప్పారు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ R&R కింద నిధులు కేటాయింపు చేయడం లేదని ఎలా అంటారు? మరి ఇవాళ R&R కింద నిధులు కేటాయింపు చేయలేదని ఎలా అంటారు చంద్రశేఖర అంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తి కాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేయటాన్ని నిరసిస్తూ జగన్ ఇంటికి పాదయాత్ర చేస్తే బాగుంటుంది. అప్పుడే ఓటు వేసిన ప్రజలు కూడా సంతోషిస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై సెటైర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే చేయాల్సిన పాదయాత్ర తాడేపల్లి ప్యాలెస్ కి చేస్తే మంచిది అంటూ విమర్శలు చేస్తున్నారు. గతం మర్చిపోయారా ఎమ్మెల్యే సార్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.